సమర్పిస్తున్న జానపదుల ఒగ్గు కథ శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ 3వ భాగం. కథకులు ఒగ్గు కథ సార్వభౌముడు శ్రీ ఒగ్గు ధర్మయ్య, సహాయకులు ఆంజనేయులు, డోలు సోమరాజు, తాళం శ్రీనివాసు, గజ్జలు వెంకటేష్. ఈ క్యాసెట్ మీకు అందిస్తున్న నిర్మాత కాదూరి గణేష్. అయ్యయ్యో దైవమా, ఆ పక్షి వచ్చినది కుమ్మర్రాజుతో చెప్పగానే కుమ్మర్రాజు ఏమంటాయి ఉన్నారు. ఎక్కడికెళ్ళో గొల్లాయన వచ్చిండు, మా బిడ్డలు ఎత్తుకపోయిండు, మా భర్త తీసుకపోయి అలా మా కొడుకుని ఎత్తుకపోతున్నాడు అని చెప్పగానే కులాన కుమ్మరోళ్ళు ఆయికేతమ రాజు, నాలుకేతమ రాజు, భూకేతమ రాజు ఇప్పుడే వస్తున్నా యుద్ధం చేస్తానన్నాడు. అంబులు బాణాలు పట్టిరి కుమ్మరుడు, వాళ్ళు బయలు ఎల్లిరి ఓ రామా, అందరానే వచ్చిరి వచ్చిరి ఈడిపోగా దగ్గరా ఓ రామా, ఐకేతమ రాజు, నాలుగేతమ రాజు, భూకేతమ రాజు నమ్మో వచ్చినారు. ఒరే గొల్ల రాజా, ఎవండవరే గొల్లోడా, ఒరే గొల్ల రాజా ఎవండవురా ఎవండవురా అని అడుగుతుండరు. గొల్ల పెద్దిరాజు మీరెవండ్రయ్యో? మేము కులాన కుమ్మరులం, ఐకేతం రాజు, నాలుకేతం రాజు, భూకేతం రాజు అంటారు మమ్మల. మేము గనుక ఏమి కులహాన గొల్ల వాళ్ళం, ఎర్రగొల్ల పెద్దిరాజు నా పేరు. పక్షులకు అలవాటై పక్షులెత్తుగా పోతున్నవి ఏందిరా, ఇంతమన్నా వట్టిరి కుమ్మర్రాజులు, యాదవుల పెద్దయ్య గొల్లరాజుగా 7 రోజుల యుద్ధము జరుగుతున్నది. దుమ్మరి గడలు దుమ్మురేగనే దుమ్మురేగను, 7 రోజుల యుద్ధము జరగబట్టను. 7 రోజుల యుద్ధం జరుగుతున్నదట. మరి 7 రోజుల యుద్ధం జరుగుతున్నా కాలు దుమ్ములేసిందే, కైలాసం అందింది. మరి ఎప్పటి డెక్క దుమ్ములేసింది, దేవలోకం అందింది, రావ దుమ్ములేసి రాజం రైలు కప్పింది. మరి 7 రోజుల యుద్ధం జరిగిన తర్వాత కనుక ఈ ఒక్కలొక్కల్ని పెద్దిరాజు ఒక్క ఏటికి ఎగురగొడుతున్నాడు. మస్తీ ఏనుగలు లెక్క కొట్లాడుతున్నారు నాయ్యో. అటువంటి 7 రోజుల యుద్ధం జరుగుతుండగా కులాన కుమ్మరోళ్ళు ఏమన్నారట, ఐకేతం రాజు, నాలుకేతం రాజు, భూకేతం రాజు ఏమంటారు. ఓహో పెద్దిరాజా, నీ ఆయుష్ ఎక్కడుందో చెప్పు. అయ్యో మరి గొల్ల కులం లోపల కనుక అబద్ధం ఆడేది లేదా? మీ హౌస్ ఎక్కడున్నదయ్యా? మా ఆయుష్ పెద్ద నేళ్లలో ఉన్నది, పెద్ద నేళ్లను కొడితే మా ప్రాణాలు పోతున్నాయి. మరి పెద్దిరాజు అబద్ధం ఆడకుండా కనుక ఏమన్నా అరికాలు కనుకనే మావకిందంత మచ్చ ఉంటుందా? మచ్చ మీద 7 పుల్లతో కొట్టినా నా ప్రాణం పోతుందని చెప్పిండి. కులాన కుమ్మరోళ్ళు ఎడమ సంఖ్యల కుమ్మరి, కుడి సంఖ్యల కమ్మరి నట్రన అమృత బాండవ చెప్పలేదు, పెద్ద నేళ్లలో వాయిస్ తప్ప చెప్పినారు. మళ్ళా కొట్లాడ వట్టిరి వారాలు, గుడ్డలందుకున్నాడు పెద్దయ్యా, కొట్టిన నెల్లరు కొట్టిండు పెద్దిరాజుగా, వాళ్ళ ప్రాణం పోతలేదురా పోతలేదుగా. అటువంటి కలిగిన కొట్టిన నెల్లలు కొట్టి వాళ్ళ ప్రాణం పోతలేదు. మరి కుమార్రాజులు ఏం చేస్తున్నారు? భూకేతవ రాజు భూమిలోకి పోయిండు, మరి ఆయికేతవ రాజు మీదికెళ్ళి బాణాలు కొడుతుండే, నేలకేతవ రాజు ఎదురుంగా కొట్లాడుతున్నాడు. మరి భూకేతవ రాజు భూమిలోకెళ్ళి కనుక 4 సొరంగం కొట్టుకున్నాడు పెద్దిరాజు కనుక అరికాలకున్న ఆవగిందంత మచ్చం చూస్తున్నాడు భూమిలోకెళ్ళి. మరి ఎప్పుడైతే భూకేతవ రాజు కనుక ఏమి ఆవగిందంత మచ్చం చూసి బాణం ఎక్కువ పెట్టిండు నారి దొక్కి పట్టిండు బాణం వదిలిపెట్టిండు వదిలిపెట్టలే భూమిలోకెళ్ళి బాణం వదిలిపెట్టి
మచ్చకు దాకగానే రాజపెద్ది రాజు ఏమంటాడు కట్ట మీదకి వచ్చిండు ఆర్యమాను చెట్టు కాడికి వచ్చిండు పెద్దయ్యో బామా పెద్దమ్మ నువ్వన్న మాట కూడా తప్పలేదు అయ్యా నా ప్రాణి పోతయుందే పెద్దమ్మ నా కొడుక కాటమా కాటమయ్యా అయ్యా నా బిడ్డ బాబరావు బాబమ్మ ఆట దుడకపోతే బిడ్డ నా బాబా ఆట దుడకపోతే బిడ్డ నాయమ్మ గాన వెళ్ళిపోతయుంది నా కొడుక అయ్యో భర్తి మీద కూలినాడు పెద్దిరాజు ఓడి అరమాను కొరిగినాడు నేను వెళ్ళిపోతున్న కొడుక కాటమయ్యో మీరు తండ్రి లేని పిల్లలు అయిపోతారా ఆయన లేని పిల్లలు అయిపోతారా పొయ్య పట్టను పెద్దయ్యా గొడగొడ పెద్దిరాజు వల పోస్తున్నాడు అమ్మో యాదవుల గొల్లరాజు పెద్దయ్య తండ్రి పెద్దయ్యా పెద్దిరాజు వల పోస్తుండగా ఆరమాను కొరిగిండు వచ్చిపోయే ప్రాణమైతున్నది మెడి అట్టు మీద గువ్వలు ఆలుతున్నాయి రేగు చెట్టు మీద రేగులు ఆలుతున్నాయి కాకర చెట్టు మీద కాకులాలి కమ్మ కమ్మ మొత్తుకుంటున్నాయి బిడ్డ పాప తొట్టెలది కింద పడ్డదట బిడ్డ తొట్ట మరి తొట్టెల చుట్టు కలిగే దండరెట్ట దొడ్డు దార మరి రక్తం పడతానే ఉందట మంచి నీళ్ళ బిందెల రక్తం సుక్కలు ఏర్పడ్డాయి అయ్యయ్యో పెద్దమాదే ఉరుకొచ్చింది గుమ్మడి అట్టు చూసింది కాకర చెట్టు మీద కాకులు ఆలుతున్నాయి గుమ్మడి అట్టు మీద గువ్వలు ఆలుతున్నాయి రేగు చెట్టు మీద రేవలు వాళ్ళకి పట్టాను అమ్మో బిడ్డ పాప తొట్టెలది కింద పడ్డది ఎక్కడెళ్ళిపోదివయ్యా ఓనాదు పెద్దమ్మనమ్మో పెద్దమ్మో కాకుల రోకలేసి పోతీవో నేనేమి చేతునాదా ఓ నాదుడు నేను చెట్టుగాని పక్షినైతో నేను బలగాని వాసినాను ఓ నాదుడు కులానికి వాసినాను ఓ నాదుడు నేను గింత దూరం వస్తే ఓ నాదో కలకల కన్నీరునమ్మా పెద్దమ్మో కలకల పెద్దమ్మ కన్నీరు తెస్తున్నది ఒలవల పెద్దమ్మ ఒలపోతున్నది పెద్దమ్మో మరి ఎర్రటోళ్ళదేమో తోలు శృంగారం వల్ల నల్లటోళ్ళదేమో రాత శృంగారం వల్ల తల్లి పెద్దమ్మో మరి ఎర్రటోళ్ళ రాతనేమో అరికాలు చెప్పు కింద రాసి ఉంటదట నల్లటోళ్ళ రాత కాగితం మీద రాసి ఉంటదాట దేవుడు నా ముఖం బాగుంది రాత బాగలేదన్న తల్లి పెద్దమ్మో కలకల కలకల కన్నీరు తీసుకుంటే కనుక బిడ్డ పాపం ఎత్తుకొని కనుక ఆవుల గోవుల మందకాడి కురికిందే ఏడుచుకుంటూ పోయినప్పుడు కన్న తల్లి రాకడ కాటమయ్య చూసిండు కట్టెల ముగల గనుడు కాటమయ్య ఎట్ల కొట్టి చెన్నకోల చేతులు పట్టుకొని ఉరుకొస్తాయి ఉన్నాడు కాటము బాలివాడు ఎవ్వడే నాయమ్మ నాయన పచ్చిరా కనిపోయిండు పాలోడు పగోడికి నెవలన్న వచ్చనాయే అమ్మ మా తల్లి బాలివాడెవడో చెప్పగవాడెవడో చెప్పి మరి చెల్లెనెత్తుకొని వేడుచుకుంటా ఉరుకొస్తున్నాం ఏమైందమ్మా ఎరగొల్ల పెద్దమ్మకు కొడుకు ముఖం చూసే వరకల్లా దుఃఖమాగుతలేదు పెద్దమ్మో కొడుకు మీద పడి ఎరగొల్ల పెద్దమ్మ దేవి కలకల కలకల కళ్ళి తీస్తుంది తండ్రి నాయనారో
పక్షి రక్తానికి పోయిండు పక్షి రక్తం కాడికి పోయిన కాడ మీ నాయన ప్రాణం పోయింది కొడుకు ఇక మనం మీ నాయన దగ్గరికి అద్దాన పడి వెళ్ళిపోదాంరా కాటమో కాటమయ్యా రాజఘాటమా గా చిన్ని ఘాటమా నా ఆట చూడకపోతివి నా పాట చూడకపోతివి నానా కళ్ళ నిండా నీళ్లు కూలుతున్నాయి కాటమయ్యకు తండ్రి కాటమయ్యో ఉరికినాడు 2 ఎడ్ల పట్టుకొచ్చినాడు కర్రెట్ల కత్తరం కట్టుకున్నారు కత్తరం మీద అమ్మను కూర్చుండబెట్టిండు చెల్లెను కూర్చుండబెట్టిండు కత్తరం గెదుముతున్నాడు కాటమా అసలు గెలుపోతున్నాడే కాటమా అయినవైనా జాడల్లా కాటమయ్యనే అయినవైనా దాడల్లా కాటమయ్యలే తాను బయలు ఎల్లిండు కాటమా ఆరుబైలు ఎల్లిండే కాటమా అందరానే వచ్చిండు కాటమయ్యనే అందరానే వచ్చిండే కాటమయ్యలే అయినవైన జాడల్లా కాటమారాజు గంటల ముగల ఉరుకొస్తుండగా ఎవరికన్నా చూసిరి మరి తల్లి ఏడు గంగలు పిల్ల ఏడు గంగలు కలిసి పారుతున్నాయి గంగల కాడికి వచ్చేవరకెల్లా గంగదేవి కళ్ళ చూసినాది మరి గంగదేవి కనుకనేమి గొల్ల వాళ్ళ కనుకనేమి మరి ఎప్పుడైతే కనుక పెద్దిరాజు మేనగోడలు వరసా చిన్నవాడు కాటమయ్య వెళ్ళిపోతుండు మరి ఎట్లెట్లయితుందో కుమ్మర్ రాజులతోటి ఏమని గెలుస్తాడో ఏమి తెలియని ఎడ్డి పిల్లగాడు పోతున్నాడు అన్నది చక్కని కాటమయ్య దగ్గర 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 మరి కత్రం దగ్గరికి వచ్చినట్టు కట్టెలేరినట్టు పిడికలేరినట్టు చేస్తున్నదే గంగమ్మో గంగమ్మో ఓ కత్రం మీద పోయే పిల్లగా ఈ తట్టలా పట్టుకోదురా పిడికలున్నాయి అయ్యో తవ్వసారామా పుట్టెడు సృష్టిలు నా నాయన దుచ్చిన దుఃఖం మీద ఉన్న నన్ను తట్టలే పట్టుమని అడుగుతున్నావా అమ్మో కత్రం ఆపిండు కాటమా కాటమయ్యో అమ్మా ఇక తట్టలే పడతా పోమ్మా అయ్యయ్యో తట్టలా పడుతున్నావు కదా నీ పేరేం పేరు అన్న నా పేరు గంటల మూగల్ల గరుడు కాటమయ్య అంటారు పెద్దిరాజు కొడుకును అబ్బా పిల్లగాని అందరు చందాలు ఎంత బాగున్నాయి సరే మంచిది గాని నీకేమన్నా అయిందా అమ్మా నేను నాయన తెచ్చిన దుఃఖం మీద ఉన్న తల్లి నాకేమైంది ఏం కాలేదు ఈడికి మనం జోడుకు సంగీతం అష్టాన కంకణం నష్ట భాషంగా ఏకాంత మగువని తెచ్చుకొని ఏలుబట్టి పోలు తిరిగి కాలుదొక్క కళ్యాణం ఆడినవా కాలంటే తెలియదు ఏలంటే తెలియదు కట్టంటే తెలియదు నీ పెళ్లి అయిందా బాలవీరుడా ఎవరిది నాదా అవు నాకు పెళ్ళంటే ఎర్రగుంటుందో పచ్చగుంటుందో అసలే తెలియదు రావు రావు పిలగో పిలగా ఓయ్ రావయ్యా పిలగా పిలగా కొంగు వంట రాదా పిలగా కోరిక తీర్పు రాదా పిలగా రావయ్యా పిలగో పిలగా దూరముండు బాలా బాలా దూరముండవమ్మా నీవు నాయన తెచ్చిన దుఃఖం మీద నేను ఉన్నానమ్మా నేను ఏడ్చుకుంటా నేను మా అమ్మ కత్తుల మీద ఏడుస్తున్నది నాయన తెచ్చిన దుఃఖం మీద ఉన్న దూరం ఉండవమ్మా నీవు రావు రావు పిలగో పిలగా ఇంటవయ్య పిలగా 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 నీ పేరేం పేరు నా పేరు కాటమారాజు అంటారు నా పేరేందంటావు పేరేందమ్మా నా పేరు గంగమ్మ అంటారు ఓహో అబ్బా ఎంత బాగున్నాయి పేర్లు కలిసిపోయినాయి పిల్లగా గంగమ్మ నేను పుట్టాడు మరి బాధ మీద ఉన్నోగలమ్మా నాయన ఎక్కడ తెచ్చిండో ఏం సంగతో మా నాయన దగ్గరికి పోయినాక వెనక చీరి నిన్ను ప్రేమించమంటే ప్రేమిస్తా కానీ ఇప్పుడు బాధలున్నా ఎప్పుడైనా నన్నే పెళ్లి చేసుకుంటాను చేతిలో చెయ్యి అయ్యయ్యో ఈ ఇడిచిపెట్టే తట్లేదు నేనేం చేస్తా ఈ గంగతోటి అని చెప్పి ఎన్నడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను చేతిలో చేసిండు అన్నమాట తప్ప పలికి వంకనన్నాడు కాటమయ్యా సరే మంచిదల్లదే మరి గంగదేవి కూడా నేను కూడా వస్తాను కత్రం మీద కూర్చున్నది గంగల కాడికి రాగానే గంగదేవి గంగ మీద కొంగు వరిసింది మరి కొంగు మీదకి వెళ్ళి కత్రం కొట్టుకున్నాడే ఇక అని ఆరమాను కొరిగిన పెద్దయ్య దగ్గర వచ్చిన కత్రము కత్రం అక్కడ వచ్చి నిలబడంగానే పెద్దమ్మ దేవి దుఃఖం ఆగలేక కత్రములకి వెళ్ళి దిగి పెద్దరాజు మీద వాడే పెద్దమ్మో నికాళ్ళు మొక్కుతాను నా మాట తప్పలేదు ఓ రాజుడు
వాసి కూడా వచ్చినాము వాసి కూడా వచ్చినావా పెద్దిరాజు మీద పడ్డది కలకల కలకల కన్నీరు చేస్తున్నదమ్మో అక్కడ గంగదేవి వేడుతుండు కాటమరాజు నాయన మీద పడి ఒలపోసిండు తల్లి కాటమయ్యో ఓ కొడుక కాటమా ఓ బిడ్డ పాప ఓ దేవి పెద్దమ్మ కొడలా గంగమ్మ ఆడవిల్ల కౌరమ్మ నీ మాట తప్పలేదు ఆడవిల్లో కౌరమ్మ ఉలబయ్యవడ్డనమ్మా పెద్దయ్యో నా కొడుక కాటమా కాటమయ్యో నీ రెక్క ముద్ర లేదురా కాటమయ్యో నీ బొక్క ముద్ర లేదురా కాటమో నీ అడదుడకపోతే బిడ్డ నా పాప నాకు ఎవడు కాయ కోసుతుండే ఓ బావా నాకు బ్రహ్మవాకు ఇంపుతుండే ఓ నారి యమధర్మరాజు పిలుపులందేను నేనెళ్ళిపోత కొడుక కాటమో కొడుక కాటమయ్య నా ప్రాణం పోవాలంటే అసలే పోతలేదు మరి సంపినోళ్ళ తలకాయలు తెచ్చి నా కాళ్ళ కాడ పెడితే నా ప్రాణం పోతుంది చక్కగా కైలాసం వెళ్ళిపోత కొడుకో మరి సక్కనోడు కాటమయ్య గనుక మా నాయన చంపిన పాలివాళ్ళు నేను చంపకపోతే నా పేరు గనుక పెద్దిరాజు గర్భాన పుట్టిన కాటమయ్యనే కాదు ఆరు మంటలు మండిండు కాటమయ్యా హాకరుడాయి మండిండు కాటమయ్యా ఎర్రని గుడ్లకెత్తిండు కోపం తెల్లని గుడ్లకెత్తిండు కోపం పిడిపిడి దంతములు పిండిబడి కొరికిండు ఇప్పుడే పోత అస్త్ర శస్త్రాలు బట్టి కండ కండలు కాబట్టి ఉరుడుగా గంట కుక్కల కింది భోజనం పెట్టి వాళ్ళ తల పండు తెచ్చి నీ పాదాల కాడ పెడుతున్నా సెలవు పెట్టి పంపావే నాయనారా అని చెప్పి కాటమరాజు ఆగ్రుడై మండుతున్న గంగదేవి కళ్ళ చూసింది ఓ పిలగో నువ్వు ఇట్లా పోతున్న వాళ్ళని చంపలేమన్నది అమ్మా గంగదేవి ఏం చేయమంటావమ్మా నన్ను మరి నువ్వు 5 రోజుల పసివే బాలుని కావాలి చిన్న పిల్లగానివి నా ఓడిలో వండుకోవాలని ఆ రొమ్ము బట్టి చీకాలరా కాటమా అయ్యా నా రొమ్ము బట్టి నువ్వు పాలు చీకాలి నేను ఎరకల వేషం కట్టుకుంటే ఎరకల వేషం మీద పోతా నేను కుమార్వార రాజులకి ఎరక చెప్తా గీళ్ళే కుమార్వార రాజులు అని అన్నప్పుడు కనుక నీ ఇష్టం 5 ఏళ్ళు వస్తాను ఇష్టం ఒక్క నిజ రూపం ఎత్తి వాళ్ళ ప్రాణం తీయాలి గాని అందుకనే అన్నారు పెద్దలైనా అర్థం లేని పని అర్థం అన్నారు మరి కీలేరికి దెబ్బ కొట్టమన్నారు అని చెప్పి కనుక నేను కంటమయ్యి చిన్న బెల్ల కనుక కాటముని మీదకి వెళ్ళి 5 ఏళ్ళు వస్తాను ఇష్టం ఒప్పింది 5 రోజుల పసిపాలు వేసింది అటువంటి కలిగిన పట్టుకున్న గొడ్డలి తీసినది అటువంటి గొడ్డలి కాముడ వీకి కలిగిన ఓడి లోపల పెట్టుకుంది ఆ కాటమా రాజును ఓడి లోపల ఎత్తుకున్నది మరి చిన్న బెల్ల కనుక 5 రోజుల పసిపాలను వేసుకున్నది ఎరకల వేషం కట్టింది అడ్డేడు దవ్వాలు అల్లింది పుట్టి మానాడు దవ్వాల మలిపింది పుట్టి నెత్తి ఎరకల పుట్టి నెల మచ్చ కొప్పు పెట్టుకొని మరి సరంగాల కోటకు పోతున్నది వచ్చి తీయరకాల వనితేనో అమ్మ నేను షానీ రే కొమ్మ మాది మందలగిరి మదిగోలు కొండ మరి మదిగోలు కొండ తాలూకా చెరియాల జిల్లా వరంగల్లు మాది జిల్లా వరంగల్లు పోతుంటే ఉన్నది పోసన్న పేట అది బత్తన్న పేట శ్రీనానపురమయ్య స్థిరమైన ఊరు మాది కన్నా పుట్టి నిల్లు అవవో మాయవ్వ ఎరుక అడగరే ఉన్నది చెప్తా కల్లది కల్లటి చెప్తా కడిగి ఆచారం చెప్తా బడికి అన్నం చెప్తా జరిగింది చెప్తా అయ్యేది చెప్తా పోయేది చెప్తా బరువు మంచిని తీసుకొచ్చి ఎదురుంగల్ల పెడితే అడవిల సందు మోపిల్ల సందు చెప్తా అడగారే ఎరుక అడగారు
బాయిలకుండే తెత్తయని వాళ్ళ ఆళ్ళ నీళ్ళు చెప్తా ఎరకడగారే ఎరకడగారే అడుగుతున్నవే అమ్మ అడుగుతున్నవే అడుగుతున్నావు అని చెప్పి కనుకనేమి గంగదేవి ఎరకల వేషం మీద సరంగాల కోటలు తిరుగుతుంటే కనుక కుమ్మరమాదేవులు కళ్ళ చూసిరి మాకెవరో నీళ్ళపాలోడు ఉన్నాడా మరి కనుక అటువంటి గొల్లోని చంపిన వాళ్ళకి నీళ్ళపాలోడు ఉన్నాడా లేడా మరి ఎరుకులమ్మ నాడు 6 నెలలాగంతా 3 నెలల ముచ్చట చెప్తానంటున్నది ఏమో తొంగి సూపులమ్మ మెడలిరుపులమ్మ అంటున్నది మరి ఏందో మరి ఏం సంగతో అటువంటి ఎరుకులమ్మని అడుగుతానని చెప్పి ఎరుకులమ్మ దగ్గరికి వచ్చిరి ఏమినంటా ఉన్నారు ఓ రామా ఎవరయ్యా మీరు ఎవరిదోలిచ్చిరు మిమ్మల్ని మేము కుమ్మరి మహారాజుల చేతి కింద ఉండేటి బోయిలమంటారు నిన్ను ఐకేతమరాజు నాలుకేతమరాజు భూకేతమరాజు వాళ్ళు సరంగాల కోటలో జాక్కున్నారు వాళ్ళ కష్టం వచ్చినాడు చెప్పాలట అలా చిక్కిండ్రు చిక్కముల పిట్ట లెక్క కొడుకో మరి ఎరకల వేషం మీద ఉన్న చిన్న మెల్ల గనక వాళ్ళు గనక ఏమి వాళ్ళ నీళ్ళ పాలు ఎవడా నుండొచ్చునని భయపడుకుంటా ఒక నాల బొయ్యారం కొట్టుకొని బొయ్యారంలో జాక్కొని ఉన్నారాట మరి అరారా గంగదేవి ఎరకల వేషం మీద నాల బొయ్యారంలోకి వచ్చినాదే మరి కుమ్మరి మా దేవులకు కనుక ఎరకలు చెప్తాను అన్నది అమ్మో ఎక్కర్రారయ్య నేను ఎరక చెప్పేది ఇక్కడనేనమ్మా ఇక్కడనే ఆ దేవంతా అలికినావురారయ్యా అలికినవమ్మా భూదేవంతా శుద్ధి పట్టినావురారయ్యా భూదేవి పూజంతా శుద్ధి పట్టినాం ఆకాశమైనంత అలికినామమ్మా రంగవెల్లి ముగ్గులు మరిసినురారి కొడుక పరిచినా నువ్వు గద్దెకు వచ్చి శుద్ధి చెప్పేది ఒకటే ఉన్నది నీ వాళ్ళు చక్కగా కడుక్కున్నారో లేక గద్దెకొచ్చి శుద్ధి చెప్తారో లేక చెప్పన్నారా నేను మంచిగానే తానం చేసినాము మంచిగానే శుద్ధిగానే ఉన్నాము చెప్పాలి ఎవరి ఎరకాలు చెప్తున్నది చెప్తున్నది అదే భూదేవి దండ వల్లది దండ వల్లది బొంబాయి వారమ్మ దండ వల్లది దండ వల్లది కలకత్త కాలమ్మ దండ వల్లది దండ వల్లది లస్కర్ వంకాలి దండ వల్లది దండ వల్లది గిట్టారి ముచ్చాడ అడుగుతున్నారు కడుపులో పడుతున్నామేమమ్మా కడుపులో పడుస్తున్నాం ఎందుకమ్మా కడుపులో ముచ్చట అడుగుతురా అని అడుగుతున్నా ఎవరి ఎరకాలు చెప్పబట్టాను గొల్ల పెట్టి రాదు పానం తీసిండ్రు నీళ్ళ పాలుడు అడుగుతున్నారు వాళ్ళకు పాలు ఎవరు లేరు ఆనందమారా నీళ్ళ పాలోడు వాళ్ళకి ఎవరు లేరా ఇప్పుడు ఖుషి అయిపోయారా ఆనందమైంది మనకి ఎంత ఆనందమారా అలాగే నీళ్ళ పాలుడు ఎవరు లేడు గట్టకూడదేమమ్మా నువ్వు శాత కాదు పొరను పాడుకావు రొమ్ము వాడతలేడు చీకుతలేడు నేనేం చేస్తున్నా అయ్యో మాకంటే శీఘ్రా మరి ఇస్తారయ్యంగానే ఏమంటున్నాడు తన హస్తం తన నెత్తిన పెట్టుకున్నాడు నిజ రూపం ఎత్తిండు ఆయన వచ్చిన కొట్టాలి వట్టిండు ఉమ్మడి రాజుల తోటిరా కాటమయ్యనే 7 రోజుల యుద్ధము చేసిండు మస్తి అనగా లెక్కరా మరలాడిరి 7 రోజుల యుద్ధం చేసిండు కుడి సంఖ్యల కుమ్మరి చంపిడు ఎడమ సంఖ్యల కమ్మరి నాటనాడు అమృత పాండవ వాళ్ళు కొట్టి 2గా వలగ నాడియే ఐకేతవరాజు నాలుకేతవరాజు భూకేతవరాజు ముగ్గురు తలపన్లు కోసుకొని గంగదేవి ఒళ్ళె పెట్టిండు గంగదేవి ఒళ్ళెకెళ్ళ అటువంటి ముగ్గురు తలపన్లు తెచ్చి పెద్దిరాజు కళ్ళకాడ పెట్టంగానే దేవుడు కాయ కోచిండు బ్రహ్మవాకు ఇంపినాడు పెద్దిరాజు ప్రాణం వెళ్ళిపోయే మేము చేతమని చెప్పి 2 నిలువులు 7 అడ్డలు తీసుకొచ్చి పాడగట్టినారు పాడల పెద్దిరాజును వండ పెట్టుకున్నారు మరి ఎప్పుడైతే కనుక పాడగట్టి పాడల వండ పెట్టుకున్నారు ముందటనేమో కాటం రాజు ఎత్తుకుంటే వెనకనేమో గంగమ్మ ఎత్తుకున్నది వెనక పెద్దిరాజు ఓల మరి ఎప్పుడైతే కనుక పెద్దదేవి ఓలపోతుంది పెద్దిరాజు భార్య మరి ఒల పోసుకుంటే ఎట్లా వస్తాయి
కొట్టి తీసుకుపోగా కొడుకులు రారంట అని బిడ్డలు రారంట లక్ష్మీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట చూసు అన్నదమ్ములాట వారి మహిమతో వేసిన రెండు మట్టి బొమ్మలాట చూసు మాయ బొమ్మలాట చేతుల బెల్లం ఉన్నంత సేపే ఈగ బలగమాట అమ్మ ఈగ బలగమాట చేతుల బెల్లం సరిపోయినాక ఏమి రాది అంట అంత యమలోకమంట లక్ష్మీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట చూసు అన్నదమ్ములాట వారి మహిమతో వేసిన రెండు మట్టి బొమ్మలాట చూసు మాయ బొమ్మలాట దింపుడు గల్లం కాడ బొమ్మల వాళ్ళ తెంచిరాట అమ్మ వాళ్ళ తెంచిరాట దొంగల రీతిగా సొమ్ము సంబంధం దోసుకుంటారా వాళ్ళు తీసుకుంటారాట లక్ష్మీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట చూసు అన్నదమ్ములాట వారి మహిమతో వేసిన రెండు మట్టి బొమ్మలాట చూసు మాయ బొమ్మలాట కలకల కన్నీరు తీస్తున్నారే పాడనెత్తుకొని బయలుదేరినాయమ్మో పాడనెత్తుకొని అటువంటి కళ్యాణపట్నం శ్రీకాశి వెళ్ళకొచ్చిండ్రట వచ్చి కనుకనే ఊరు పరుడు భాగమందు కాకులే పిలిచి కట్టెలేర్పించిండు పిట్టలు విడిచి పిలికలేర్పించి ఆకాశాన్ని కద్దగద మెత్తు గంధం చెక్కలతోని కాష్టం పేర్చి గా కొడుకు కాటమయ్య గురుడో ముందర అగ్యోత్రం పట్టుకొని నడుస్తుండు కాటమా కాటమయ్యో గా బిడ్డ బాబా చిన్న పిల్ల నానా నానా నేడుస్తున్నది పాపమ్మో పెద్దమ్మ కొట్టుకుంటుంది మొత్తుకుంటుంది అటువంటి కనుకరేమి పెద్దిరాజుని తీసుకొచ్చి కాష్టములో పెట్టిరి కొడుకు కాటమయ్యా గంటించినాడు కాష్టం మండుతనే ఉన్నదట అటువంటి కనుకరేమి సచ్చిన్నాడేడుపు మరి మూడొద్దుల నాడు ఉండదు మూడొద్దుల నాడు నేడుపు దినవారం నాడు ఉండదు ఇక మండే కాష్టం మండుతున్నదమ్మో కొడుకును బిడ్డను తీసుకున్నది దేవి పెద్దమ్మ లోగిళ్ళకి వచ్చిందట పిల్లలకు తడిబిడి తానం చేపిచ్చే చేపియంగనాడు వీళ్ళ కౌరవ అన్నమాట యాదికి వచ్చిందట ఏమన్నది కౌరవ అన్నదచ్చి నువ్వు రావద్దు నువ్వు దచ్చి అన్న రావద్దు ఇట్టట్ల ఎవ్వరు దచ్చి మొగలొచ్చినా అరే అడవిలో అన్న మాటల జ్ఞాపకము వస్తున్నాయి పెద్దమ్మకు అదో పెద్ది రాజా నువ్వు ఎక్కడ వెళ్ళిపోతివయ్యా ఓ నాదుడా కలకల పెద్దమ్మదేవి పెద్దమ్మ కన్నీరు దియ్యమంటే పెద్దమ్మనే తనంతా బలిగాన్ని ఓ దేవుడా నేను ఎడవాసి వచ్చినానే తల్లులారా నేను పిల్లల చూసుకొని ఓ దేవుడా నేను నిమ్మలంగా ఉన్ననమ్మా ఉన్ననమ్మో నాదా ఎంత దుఃఖం నువ్వు వెటిపోతివి ఓరి నా కొడుక కాటమా కాటమయ్యో బిడ్డో నా బిడ్డ పాపరాయే పాపమ్మ అమ్మ బిడ్డ మీద పడ్డదే పెద్దమ్మ తమ్ముడేరాల కింద ఓ దేవుడా ఆవుల మందను గోగుల మందాలు చూడబట్టే పెద్దమ్మ నువ్వు లేని ఇల్లు నాదా ఓ నాదుడా అటువంటి కలికనేమి కొడుకు కాటమయ్యను పిలిచినది బిడ్డ మీద పడ్డది గొడగొడ గొడగొడ వలపోసింది పెద్దమ్మ ఇవాళ నా పిల్లల ఆగమై తట్టొచ్చినది పెద్దమ్మ పెద్దమ్మ ఆడవిల్ల కౌరమ్మ చెప్పింది అన్నదచ్చి వదిన రావద్దు వదిన దచ్చి అన్న రావద్దు ఇద్దట్ల ఒగలు దచ్చి ఒగలు వచ్చిన నేను ప్రాణం తీస్తానన్నది గొడగడ గొడగడ వలపయ్యబట్ట గురుడు నాదా నువ్వు వెళ్ళిపోయినాక ఓ నాదో
అయ్యో వీళ్ళు చిన్న పిల్లలు అయిరి నేను ఎవరికి చెల్లిపోదు నేను ఎక్కడ పోదు అన్నది గుడగడ గడగడ వల పోసుకుంటా బాబనెత్తుకున్నది బాబనెత్తుకొని కొడుకు మరి చేతి కనుక రెట్టకు తాడగట్టింది 4 వాడల దింపుకుంటా ఎవరికన్నా ఇస్తా సాదుకునేటోళ్ళకని చెప్పి బాబనిస్తా సాదుకోండి కొడుకునిస్తా సాదుకోండమ్మో కొడుకునిస్తా సాదుకోండి బిడ్డనిస్తా సాదుకోండమ్మో నాలుగేసి వాడాలైనా పెద్దమ్మ తిరుగుతున్నదేమో కొడుకునిస్తా సాదుకోండి బిడ్డనిస్తా సాదుకోండి అమ్మా గొడగొడగొడగొడ పోతుకుంటా నా కొడుకునిస్తా బిడ్డనిస్తా సాదుకోండి రమ్మో పొల పొయ్యబడ్డ తండ్రి అయ్యలారా కొడుకు రెట్టకు తాడు కట్టి 4 వాడలు దింపింది బిడ్డ మరి కనుకరం ఎత్తుకొని 4 వాడలు దింపింది ఎవ్వరికి ఇస్తే ఎవ్వరు చదువుకుంటే గాళ్ళకిచ్చి పోతానంగానే ముత్తరాజ తల్లులు కన్నవార చూసినారు అన్నవారు చూసి ఏమంటారు ముత్తరాజ తల్లులైనా అయ్యయ్యో పెద్దమ్మా నీ నాదుడు మా గురించే పక్షిరాక్తానికి పోయాడు నీ నాదుడు మరణమైడు నువ్వు కూడా పోతానంటున్నావు బిడ్డలు చదువుకుంటామన్నారమ్మో రాజతాళుడు వచ్చిండ్రట అమ్మా నీ కొడుకును నీ బిడ్డను మాకు ఇచ్చిపోమ్మ మేము చదువుకుంటామనగానే సరే మంచిదన్నది కొడుకుని తీసుకొచ్చింది బిడ్డను తీసుకొచ్చింది వాళ్ళ చేతిలో పెట్టింది నేను వెళ్ళిపోతున్నా నా పిల్లలు కాదు ముత్తరాజ తల్లుడారు వీళ్ళు నీ పిల్లలు అనుకోవునమ్మా అమ్మా ఓ కొడుక కాటమయ్యా నా బిడ్డ బాబా బాబో మీరు ముత్తరాజు వాళ్ళ ఇళ్ళల్లో ఉండి బిడ్డ నేను వెళ్ళిపోతా సాదుకోండి ఎవరికి ఎగురు మా నీళ్ళ పాలు ఒడిగిన గచ్చేవలన రానే రారు వచ్చినట్టయితే మా సొమ్ము మీరు తినొద్దు మరి ఎర్ర గొల్లల్లో సొమ్ము మరి ఎదురుగోయ్య కీడు వాళ్ళకి అప్ప చెప్పాలి అని చెప్పి పెద్దమ్మ చెప్పింది పెద్దమాదేవి కనుకనే ముత్తరాశ తల్లులు మొత్తం కలిసి తల్లి ఇవాళ నువ్వు మా వాడళ్ళకి వెళ్ళబోతావా మా ఇళ్ళకి వెళ్ళబోయినట్టు పోతావా నీ పండుగలు నీ భారీ పండుగలు చేస్తావమ్మో ఉత్తరాశ తల్లులు పెద్దమ్మకు వైదేశి దవల ఓడి వాళ్ళవి ఎందచ్చిరి 5 ఓడి వాళ్ళ బియ్యం తెచ్చిండ్రు 5 ఆకులు 5 పోకలు కజ్జర పండుగ తెచ్చి కనుకనేమో అటువంటి బియ్యంలో పెట్టి బియ్యం కలిపి కొత్త చీర తెచ్చిరి కొత్త రైక తెచ్చిరి ముత్తరాశ తల్లులు చవిడిక దెబ్బల జాగంట నాదుల్లో తల్లికి తోళ్ళ సప్పులతోటిగా బియ్యం పోయబట్టిరి పెద్దమ్మో వాళ్ళ బియ్యం పోస్తున్నారమ్మా ముత్తరాశ తల్లులే పాలు పోయారో అమ్మా పాలు పోయారే అమ్మవారు పెద్దమ్మ కొల్లె బియ్యం పోయారో సక్కల్ని కుడుకలాట సల్లంపు రైకలాట 5 పోకలాట 5 ఖర్జూరలాట 5 ఖర్జూరలాట ఒడివాల బియ్యమాట పాలు పోయారో అమ్మా పాలు పోయరే ఎరగుల పెద్దమ్మ కొల్లె బియ్యం పోయారో ఆడకట్టు అక్కలాట వరలాట వీరలాట వరలాట వీరలాట కొమటోరి గొంతులాట
కొమటోరి గొంతులారా బాబనోరి బంతులారా బాబనోరి బంతులారా ముతరాజ తల్లులారా పాల్వయ్యరో అమ్మ పాల్వయ్యరే ఎరగొల పెద్దమ్మ కొల్లె బియ్యం పోయ్యరో అటువంటి పెద్ద మాదేవి కలిగిన పోలికంగా ఓడి వాళ్ళ బియ్యం పోసిరి కాళ్ళ నిండా బస్సు పెట్టుకున్నది రొస్టుకు పెద్ద బొట్టు పెట్టుకున్నా నేను వెళ్ళిపోతున్న తల్లులారో నా కొడుకు బిడ్డ బయలవు తల్లి ముత్తరాశ తల్లులారా సమిడిక దెబ్బల్ల జాగంట నాదుల్లో పోతుంది పెద్దమ్మ నాదులు కష్టం మండుతుందట 5 చుట్లు తిరగబట్టే పెద్దమ్మ కష్టంలో దుంకుతానని అంటున్నది 5 చుట్లు తిరిగినది పతివాతరా పతివత ఇవరాని 5 చుట్లు తిరిగినది పెద్దమ్మగా కష్టంలో ఓంగరాయమ్మో ఎరగొల్ల పెద్దమ్మ ఆ ఎరగొల్ల పెద్దమ్మ దేవి కాష్టములు ఓంగ రే ఎట్లా రేవలు ఆలుతున్నాయి గుమ్మడి ఎట్లా గువ్వలు ఆలుతున్నాయి కాకర చెట్టు మీద కాకులు ఆలుతున్నాయి తెలుగు అమ్మవారు రా అమ్మవారు రా వరి గాదే పెద్దమ్మ వరి గాదే పెద్దమ్మ ఆ కష్టం అయితేనే మండనం పట్టేనా వారి కష్టము తగ్గారా వారి తల్లి వస్తున్నదే ఎర్రాకు వల్లానే వారి పెద్దమ్మ దేవిరా ఆ కష్టము కైదారు తల్లి ఓ బంగారా సుసతి గానాలకి సుసతి గానాలకు సిప్పులు పుట్టేరు శివుడే వరిగేనా శివనందులు వరిగేనే బొమ్మాయి మారమ్మ కరకట కాలము లస్కర్ మంకాలిగా ఎడుగుడు గడియాలే గదే పెద్దమ్మ ఈరా గోలాలు చేతులు పట్టేనే వ్యాపారిల్లాలు చేతులు పట్టేనే ఓయ్ హక్కి గుండములు కష్టములు అయితేరా తల్లి దుంకంగా సుసతి గానాలకు సిగ్గులు పుట్టారు సిగలు ఊగిరి అమ్మవారు పెద్దమ్మనే రామో అయ్యయ్య పెద్దమ్మ కాష్టముల దుంకింది ఎక్కడ శివసత్తులు అక్కడ శాంతి చిరంత్ బంద్ అలా ఎరగొల్ల పెద్దమ్మ దేవి మరి కాష్టముల దుంకింది మరి నాదుడు గారే కాష్టముల పెద్దమ్మ దేవి దుంకింది కాష్టానికి కనుక ఆవుత అయిపోయినమ్మో ఇక ముత్తరాజ తల్లిని కాటమారాజు అడవిల్ల పాపమ్మో కాష్టం కాడ ఉలపోయే దాగిరమ్మో అమ్మా కలకల కలకల కన్నీరు ఇస్తున్నారు వలవల శోకం ఉలబోల శోకమేమి ఉలబోల శోకమేమి ఉలపోయ్య మట్టిరి ఉలబోల శోకమేమి చెల్ల మీద అన్నవాడి అన్న మీద చెల్లవాడి పొలపోసుతున్నారు కలకాల కన్నీరైనో ఆవుల మీద లేగలు పడ్డట్టు లేగల మీద ఆవులు పడ్డట్టు మరి కలకల కలకల కన్నీరు వేస్తున్నారు అమ్మో ఇక ముత్తరాజ తల్లు తండ్రి నాయనా కలకల కలకల
కన్నీరు తీసుకుంటే ఒలవల వాళ్ళు ఒల పోసుకుంటా ముత్తరాశ ఇళ్ళల్లో కనుక నిమ్మలంగా కనుక కాటం రాదు పాపమ్మ ఏమంట ఉన్నరైనా ఇంతకింత పాప పెరుగుతున్నది పెద్దదైతున్నది 7 నెలల పసిపిల్లనమ్మా ఆడి బాల పాప పెరిగి పెద్దదైతుండని కనుకనేమి అటువంటి మరి చిన్న చిన్న మొంటెలతో ఎరగ నేర్చుకుంటుంది చిన్న బొమ్మరిన్లు గట్ట నేర్చుకుంటుంది పాప ఈమె ఆడపిల్లలతోని ఆడుకుంటున్నది మరి పిల్లలతోని ఆడుకొని ఇక్కడ మరి అది ఇట్లుండగా మరి దొనకొండ పట్నం సంగతి ఎట్లున్నది శిలికల పోలరాజు శ్రీదేవి కన్న కొడుకు మరి కనుకనేవి కళ్యాణానికి మరి కాశికా వాళ్ళు భయబుట్టును కలియబత్తిరన్నో కాశికా వాళ్ళు ఎత్తుకున్నాడు అనుభూతయున్నాడు బత్తిరన్నా పొలంలోని బత్తిరయ్యా బత్తిరన్నా అనుబయలు వెళ్ళినాడు బత్తిరన్నా ఈడిపోగ దగ్గరనే బత్తిరన్నా అటువంటి కలియ బత్తిరన్న తన బడి లోపల క్షత్రియ మధ్యం లోపల వస్తున్నాడు కాశీ కావాలి ఎత్తుకొని పోతానని వస్తుండగా 7 మునిగుళ్ళు కాని పడ్డాయమ్మో ఆ మునిగుళ్ళ కాడికి వచ్చిండట వచ్చకల్లో వడగన గనగన గనగన గంటలు ఏగుతున్నాయి గనగన గనగన గంటలేగ పట్టినమ్మో గనగన గనగన గంటలేగినాయి అటువంటి కనుక ఇప్పుడు అన్న వండిపోసినట్టు పొగేలుతున్నదట మరి దీపం వెలుగుతున్నది అటువంటి స్తంభం దగ్గరికి వచ్చిండు అన్నటువంటి గొల్లల పీఠగా చదువుకున్నాడు బత్తిరన్నో తిరుగొల్ల తిరుమందల గొల్ల ఏ గొల్ల పాకనాడి గొల్ల సూదనపు గొల్ల సాధనపు గొల్ల అటువంటి ఎర్ర గొల్ల మరి గొల్ల బలగాన్ని మొత్తం చదువుకున్నాడు గొల్లలందరినీ యాద్ చేసుకున్నాడు యాద్ చేసుకొని కనుక మా కింద ఏమంటారు రాసిందాడు తిరుపతి పోతానన్నోళ్ళు తీరంగం పోవాలి తీరంగం పోతానన్నోళ్ళు తిరుపతి పోవాలి కాశీకి పోతానన్నోళ్ళు కళ్యాణం పోవాలని రాసింది తిర్రమర్ర కావాలి అని కనుక అక్కడ వండి పెట్టిన అన్నం తీసి కడప నిండా తిల్లడమ్మా బత్తిరన్ను నిల్లపాలోడు ఆయే బత్తిరయ్యా అటువంటి అన్నం కడప నిండా భోంచేసుకున్నాడు మరి కనుకనే అటువంటి కనుకనే కాశీ వాళ్ళు తీసుకొని కాశీకి పోతానని కాశీబాట మరిచి కళ్యాణము దారి పట్టనే బత్తిరన్న కళ్యాణము దారి పట్టను బత్తిరయ్యా అందరానే వస్తుండు బత్తిరన్న కళ్యాణం చేరవచ్చను చేరవచ్చే అక్కడికెళ్ళి బత్తిరన్న కళ్యాణ పట్నం వస్తుడు కనుక కళ్యాణ పట్నం లోపల ముత్తరాశి ఇళ్ళ కనుకేమి ఆడపిల్ల పాప సంగతి ఎట్లున్నది ఆడపిల్ల పాప కనుకనేమి తోటి బాలల తీసుకున్నది అటువంటి కనుకనేమి చిన్న చిన్న రోకళ్ళు చేత పట్టుకొని ఆయల్ల తల్లిచ్చిన చీర కట్టుకున్నదమ్మో వాళ్ళ అమ్మకు ముత్తరాశ తల్లులు కనుకనేమి అటువంటి ఆ పిల్లకిచ్చినాడు చీరే అటువంటి అంచున 6,000 గొల్లలు కొంగన 1,000 గొల్లలున్నారు దమసాని మల్ల అలనాడు కళ్యాణ పట్నం వచ్చనాడు తెచ్చిన చీర ఆ చీర కనుకనేమి పాప కట్టుకున్నది కట్టుకోని కదా వీర సోమన్న గుళ్ళకాడ కనుకనే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు మరి ఎప్పుడైతే కనుకేమి అమ్మదో కట్టుకున్న చీర కట్టుకున్నది అదే జాకెట్ తొడుక్కున్నది గజవీర శంభుదేవుని గుళ్ళకాడ పిల్లలు ఆడుకుంటే చిన్న చిన్న రోకళ్ళతో ఎరుగుతున్న చిన్న చిన్న రోకళ్ళతో దాస్తున్నా చిన్న చిన్న మొంటలతో ఎరుక్కుంటా శివన్నారు సువెన్నలారా సువెన్నలారా సువెన్న నేను ఒక పాట పాడంగా పోటీ అయ్యంగా 36 రోకళ్ళు 3 కొన్నాళ్ళు దంచమ దొరకొండ దండి రాసులు అట్ల పోయేటి ఆవులెవరి గోవులెవరి ఆవుల పోలరాజు అన్న బిడ్డాయే కన్న బిడ్డ దుక్కుల్లో వేసేడు దూడలెవరివి దుప్పట్ల అన్నవాడు రాయుడేవారు బోయుడేవారు దుక్కుల్లో వేసేడు దూడలు మాయి దుప్పట్ల అన్నవాడు రాయుడే రన్నా బోయుడే రన్నా
నీ అక్కడ తల్లి దంచుతున్నది దంచుతున్నది ఏమేమి దంచను బిడ్డ పాపమ్మ ఈడికి చిన్నదాన్ని నేదంచలేను నేదంచలేను 36 రోజులు మూడెకున్నల్లు దంచిరే దొరకొండ దండి రాసులు వడ్ల రాసులు అయ్యయ్యో ఆడిపిల్ల కలికిన మట్టట్లు పోయాడి ఆన తెప్పలు అవి మాయి కలికరేమి ఆవుల గోగుల మంద మాదుండెనట దొనకొండ పట్నం మాదుండెనట అని పాట పాడుతుండగా కాశీకి పోతున్న బతిరన్న కళ్యాణం వచ్చినాడు అలవాడే పాఠాలు శవుల నిండా ఇన్నాడు ఈ పొల్ల ఎవరు కావచ్చు మా నీళ్ళ పాలెల్లే ఉన్నట్టుంది మా వంశమంతా చదువుతున్నారు ఈ పిల్ల ఎవరు కావచ్చు అన్నాడు అయ్యా ఉరుకొస్తాయి ఉన్నాడు బతిరన్ననేమి గనగన గనగన గుడి కాడను కంటలే గనగా గనగన గనగన గుడి కాడను గంటలే గనగా ఏమినంటాయి ఉన్నాడు కలియబచ్చిరన్నా ఓ బాల నిలబడి అంటున్నాడట నిలబడి అనగానే ఉరికింత పడ్డదట ఓ తల్లుడారా ఓ ముత్తరాశ తల్లుడారా ఎవరయ్యా పిల్లలు బెదిరిస్తున్నావు ఎవరయ్యా మీరు నేను నా పేరు గొల్ల బత్తిరన్న అంటారు సరేగానే పొలం బెదిరిస్తే ఇంట్లో పడదా గుర్కొచ్చింది ఏమైంది మీ పొల్లని నేను ఎందుకు బెదిరిస్తానమ్మా ఏమైంది బిడ్డ గట్లుకొస్తున్నావు ఎవలే వాళ్ళు నిలబడు అంటే నేను ఊరుకు వస్తున్నా నాకు భయం అయ్యి అయ్యయ్యో ఎవరయ్యా మీరు ఎవరు మేము గొల్లోళ్ళము నా పేరు కనుకనేమి కలియబత్తిరన్న మాది దొనకొండ పట్టము మా నాయనల 5గురు ఉండేనట మరి అందట్ల కనుకనేమి అటువంటి పెద్దిరాజు మా వంశానికి వాసి వచ్చినట కళ్యాణ పట్నం వచ్చిన అనంగా విన్నాము మా అమ్మలు మా నాయనలు అనుకునేది మా పెద్ద నాయన మా పెద్దమ్మ ఇక్కడ ఉన్నారాటో ఎక్కడుండ్రు మరి ముత్తరాజు తల్లులు కళ్ళ చూసిర్రే వీడు మందివాడు కాదు వీళ్ళ పాలోడు ఉన్నాడు అన్నట్టు మరి జరిగిన కథంతనే మరి చిన్న మెల్ల భద్రయ్య చెప్తున్నారు ఎవరు ఆడవిళ్ళ కౌరమ్మనాటకి ఈ విధానంగా అన్నదచ్చు నువ్వు రావద్దు అన్నదట నువ్వు చచ్చి అన్నదావద్దు అన్నదాట పక్షి రక్తానికి పోయింది పెద్దిరాజు పానం పోయింది పెద్దిరాని తీసుకొచ్చి కాష్టం పెట్టింది అది ఎప్పుడైతే కనుక మొగను చంపుకొని దొనకొండ పట్నం ఎట్లా పోదు అన్నది మరి ఎప్పుడైతే కనుక కాటమయ్యారు పాపం మనం మా కప్ప చెప్పగానే మేము ఆమె కోడివాళ్ళ ఒలకంగా ఓడివాళ్ళ బియ్యం ఓడివాళ్ళ బియ్యం పోసుకొని కాష్టంలో పడ్డది ఓ రామ రామ మరి పెద్దిరాజు పెద్దమ్మ ఏమున్నా జరిగిన కథ అంతా ముత్తరాజు తల్లులు చెప్పిరి చెప్పంగానే బత్తిరయ్యో ఏమంటాయి ఉన్నాడమ్మో అయ్యయ్యో బత్తిరయ్యా ఆ బాలను తీసుకున్నాడు మా ఊల మంద మాకు ఇవన్నాడు గోదల మంద మొత్తం తీసుకున్నాడు ఆవుల మంద మొత్తం తీసుకొని ఎట్లొచ్చిన గోవులు అట్లా కొట్టుకపోతాం ఎట్లొచ్చిన ఆవులు అట్లా తీసుకుపోతాం అని చెప్పి ఉత్తరాశ తల్లులకు దండం పెట్టిండు అటువంటి కనుకనే మీ చెల్లెని తీసుకున్నాడు అటువంటి తమ్మినంట పెట్టుకొని కాకలియా బత్తిరన్ననే బత్తిరన్న ఆవుల కొట్టుకున్నాడు బత్తిరయ్యనే చెల్లెనెంబడి పెట్టుకున్నాడు బత్తిరయ్య కాకలియా బత్తిరన్ననే బత్తిరన్న అటువంటి కలియ బత్తిరన్న కనుక చెల్లెని తీసుకున్నాడు ఆవుల కొట్టుకొని గొదల కొట్టుకొని ఇక దొనకొండ దారి పట్టినారే దొనకొండకు రానే వస్తాయి ఉన్నారు ఇక ఆవుల ఆవుల కలుపుతున్నాడే ఇక గోదల గోల కలుపుతున్నాడు ఆవుల ఆవుల కలిపిండు గోదల్ల
గోదల కలిపిండు అటువంటి కాటమా రాజును గోదల కాడ ఆవుల కాడుంచి పిల్లలైనా తీసుకున్నాడు బత్తిరన్న తాను బయలు ఎల్లిండు బత్తిరయ్య అందరానే వస్తాయి ఉన్నాడు బత్తిరల్ల లోగిళ్ళకు రానే వచ్చనే బత్తిరల్ల అటువంటి కలియ బత్తిరన్న కనుకనే అందరానే వచ్చుండు అందాన లోగిళ్ళకు ఎర్రవచ్చే మరి ఆడవిల్లని తీసుకున్న అందాలలో ఇళ్ళకి వచ్చినప్పుడు కనుకనేమి శ్రీమతి రాజుభార్య సీత కళ్యాణ నలనూక రాజుభార్య నలనాంచమ్మ తెలనూక రాజుభార్య తెలనాంచమ్మ మరి చిన్న కనుక శ్రీదేవి చిలుకల పోల్ రాజు భార్య శ్రీదేవి చూసినది గిట్ల పెద్ద రాజు పెద్దమ్మ మరణమైండగానే ఉలపోయ్య సాగిరారే ఓ దేవుడు ఎక్కడ పోతివి నా బాబు ఓ యొక్క పెద్దమ్మ నీ ప్రాణం పోయినాయే నా యొక్క నేనేమి చేతునంట ఓ దేవుడు వాళ్ళు కలియేడు మేడలల్లా అమ్మా ఉలపోతున్నారమ్మా ఓ దేవుడు కలియేడు మేడలల్లా కలకల కన్నీరు తీస్తున్న మన కచ్చిరి విన్నేమో పెద్దవాడు శ్రీమతి రాజు ననూక రాజు తెల్లనూక రాజు చిలకల పోలరాజు అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు మరి కలకల కలకల కన్నీరు తీస్తున్నారు తమ్ముడా పెద్ది రాజా అలనాడు చెప్పిన కళ్యాణ పట్నం అంటే వద్దంటే వదివిరో తమ్ముడు అయ్యా మరి కలకల 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 కల కన్నీరు తీసుకుంటా మొలవల వాళ్ళు మొల పోసుకుంటా అటువంటి కలికనేవి చిరుదేవి దగ్గర తీసుకొని వచ్చినాడు పాపను అమ్మా చిరుదేవి చెల్లెనన్న దాదవమ్మ నాయమ్మ చెల్లె బయలమన్నాడు అన్నడేవి చెల్లె బయలము చెల్లెని దాదమని చెప్పిండు అనగానే మరి కనుకనేమి అటువంటి పాప పైరాల పాప నందాలలో గిల్ల ఉన్నది మరి కనుక శ్రీదేవి బిడ్డ కన్నా ఏడిమ్ములు ఎక్కువ కొడుతున్నది అటువంటి లోగిళ్ళల్లో ఉండంగానే మరి కనుకనేమి మా అల్లుడు బల్లికొండ మరి కనుకనేమి ఈ పెద్దమ్మ బిడ్డని కింద చూసానా అంటే మా అక్క బిడ్డను చూసానంటే ఆమెనే చేసుకుంటానంట నా బిడ్డను చేసుకోడు శ్రీదేవి కాని బాధ పెడుతున్నది పాపను ఐరాల పాపను కనుకనేవి చేసిన పని చేయబెడుతున్నది ఊకిందే ఊక పెడుతున్నది వండిందే వండ పెడుతున్నది కాని బాధ పెడుతున్నది అడిబాల పాప కడుపు కన్నం పెట్టక కానిమ్మ బాధలు పెడుతున్నది బాధలు పెడుతుండే బాధకు ఎగలేను భరించక బాధకు ఎగలేను ఇటువంటి మరి బాధకు నేను ఎగలేనని ఒలబోస్తుండగా అడవి లోపలికి పోయినారు ఏమంటాయున్నా ఒడ్లవాణి దోలి ఎంగనే అటువంటి కనుక పాలకూర్చ చెట్టు కొట్టుకొచ్చి పాలకూర్చ చెట్టు తోటి కనుక ఎక్కి దిగరాండి ఏడద్రాల మాలునమ్మా అక్కమాలు కట్టినారు ఎక్కి దిగరాని దేవి రామరామా ఎక్కి దిగరాని ఏడద్రాల మాలు కట్టినరా మాలు వీధి కనుకరేవి శ్రీదేవి ఏమంటది ఇక ఓ బిడ్డ పాప మాలెక్కవమ్మా మరి బిడ్డ పాపమ్మనే మాలెక్కించింది కనుక కిరణిచ్చిన దిష్పారేసింది మాలెక్కుకుంటా ఒల్లంలోని వంశం ఒరిగిపోను అయ్యో ఒల్లంలోని వంశం ఒరిగిపోను అనుకుంటా ఆవులు గోవులంతా ఒరిగిపోను అనుకుంటా ఏడ్చుకుంటూ ఎక్కుతున్నాగా ఆవులు గోవులని ఉరుకొచ్చినారు అనుకుంటా అని ఉరుతున్నాయట మాలెక్కిందమ్మో మీద పాపశిల అయిపోతుంది గొల్లొల్లు కనుక రేవి ఇక్కడ నిమ్మతంగా ఉండని
పాపం అనకనే ఏడంత్రాల మాలు మీద సిల్లుగానే మరి అరరరర కాటం రాజే గంగ వచ్చిందైనా మరి గంగ కాటం రాజు అని నిమ్మలంగా వాళ్ళు ఉన్నారమ్మా అక్కడ వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు ఆవులు గోవులని పోస్తున్నాయి చిన్న మెల్లగనైనా మరి పాప ఈ విధానంగా చెప్పి మాలేకి ఎనకే మాల మీద కలకల కలకల కన్నీరు తీసింది ఒల్లవరోరి వంశం మునిగిపోని ఒల్లవరోరి వర్షం ఒరిగిపోననగో వాళ్ళ ఆవులు వాళ్ళ మిద్దెలు వాళ్ళ మేడలు చూసుకొని ముర్తురు ఇలా నన్ను మాలెక్కిచ్చురు ఎక్కడునో తండ్రి పెద్దిరాజా తల్లి పెద్దమ్మ నేను కూడా మీ దగ్గరికి వస్తున్నాను అన్నది కలకల కలకల కన్నీరు తీస్తున్నది అడవిల్ల పాపం మాల మీద కన్నీరు తీసుకుంటే కనుక చిన్న మెల్ల కనుకేమి ఏడంత్రాల మాల మీద సిల్లైపోయింది మరి కాటవరాజు కనుక ఆవుల గోవులలో నిమ్మలంగా ఉన్నాడాట అమ్మా మంగళమా అని పాడారమ్మా మా కాటమయ్యకు మంగళ